సమాజంలో గురువు స్థానం గురువుదే. మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే అగ్రపీఠం. ఒక ఆదర్శ గురువు కనిపించినప్పుడు మనసులో భక్తి భావన, ఒక ఆరాధ్య భావన కలుగుతుంది. అటువంటి అరుదైన వ్యక్తులు చాలా పరిమితంగా కనిపిస్తారు. నేటి ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగం ఎంత పెరిగినా, విజ్ఞానాన్ని పెంపొందించడానికి అనేక అంశాలు మనకు తోడ్పడినా గురువుకు ప్రత్యామ్నాయం మాత్రం లేదు. అటువంటి అరుదైన ఉత్తమోత్తమ ఉపాధ్యాయులు బత్తెన మల్లారెడ్డి గారు. వయసు 9 దాటినా ఆయన ఇప్పటికీ నిత్య విద్యార్థే. ఆయన ఉపాధ్యాయుడిగా ఉండగా ఒకే కుటుంబంలో 3 తరాలు ఆయన దగ్గర చదువుకున్నారు. తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురికి ఒకరే గురువు కావడం సామాన్యమైన విషయం కాదు. 3 తరాలు బోధించారంటే ఆయనకు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ఉన్న అకుంఠిత దీక్షను మనం అర్థం చేసుకోవచ్చు. 1960లో ఉపాధ్యాయుడిగా అరంగేట్రం చేసిన తర్వాత 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1990లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించారు. అందులో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. ఉపాధ్యాయుడిగా ఆయన కార్యదీక్ష ఎంతటితో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాజీపేట హై స్కూల్లో విద్యార్థిగా విద్యను అభ్యసించిన ఆయన అందులో ఉపాధ్యాయుడిగా పనిచేసి నేడు ₹1 కోటి ఖర్చు చేసి ఒక గ్రంథాలయాన్ని, ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారంటే ఆయనకు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ఉన్న నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. ఆయనకు విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. అటువంటి అరుదైన ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు మల్లారెడ్డి గారి జీవిత విశేషాలు మీకోసం మన తెలుగు గడపలో. తెలుగు గడప ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక ఉత్తమ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిని, ఉపాధ్యాయుని పరిచయం చేయబోతున్నాను. సుమారు 92 సంవత్సరాల వయసున్న ఓ పెద్ద ఆయన, కాజీపేట మండలంలో పెద్ద మల్లారెడ్డి గారు అంటే ఉపాధ్యాయుడిగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన 60 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సేవలు అందించిన తర్వాత వివేకానంద పాఠశాలను ఏర్పాటు చేసి, కాజీపేటలోని మొట్టమొదటి పాఠశాల అది, ప్రైవేటు పాఠశాల. తద్వారా వేలాది మందికి విద్యను అందించారు. అందులో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. డబ్బులు కట్టినా కట్టకపోయినా వారి జీవితాల్లో వెలుగులు దిద్దిన ఆ ఉపాధ్యాయుని ఈరోజు మనం మీకు పరిచయం చేయబోతున్నాను. కారణం ఏమిటంటే 1932లో జన్మించిన ఆయన సుదీర్ఘకాలం, అంటే 92 సంవత్సరాల తన సుదీర్ఘ జీవిత కాలంలో 3 తరాలను ఆయన కళ్ళారా చూశారు. స్వాతంత్రం వచ్చే నాటికి 15 సంవత్సరాల వయసున్నవాడు. స్వాతంత్రం ఎలా సిద్ధించినటువంటి జ్ఞాపకాలు ఆయన మెదడులో పదిలంగా ఉంచుకున్నవాడు. ఆయన ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో చెరగని ముద్ర వేశాడు. ఆయన్ని ఈ తరానికి పరిచయం చేయాలనుకోవడమే ఇందులోని ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా ఇది మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు మల్లారెడ్డి గారిని పరిచయం చేస్తాను. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నా. నమస్కారం మేడం. ఈ విధంగా మిమ్మల్ని తెలుగు గడప ద్వారా ఈ సమాజానికి పరిచయం చేసే గొప్ప అదృష్టాన్ని నాకు కలిగేందుకు ముందుగా సంతోషపడుతూ, మీ చిన్ననాటి విషయాల్ని, మీరు ఉపాధ్యాయుడిగా ఎదుర్కొన్నటువంటి అనేకమైన విషయాల్ని, విద్యార్థులను ఎలా తీర్చిదిద్దారు, అనంతరం మీరు ఎందుకు పాఠశాల ఏర్పాటు చేశారు, ఇటు అనేకమైన అంశాలని ఈరోజు మీతో తెలుసుకొని మీ ద్వారా వీళ్ళందరికీ తెలియజేయాలనుకున్నాను. ముందుగా మీ చిన్నతరం బాల్యం గురించి తెలియజేయండి సార్. బాల్యంలో మాకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. చదువు కూడా తక్కువే. చదువు మీద ధ్యాస ఎక్కువ ఉండేది కాదు. అయినా కానీ స్కూల్కి పోయి అక్కడ చదువుకోవడం, చదివిన మాత్రమే. తర్వాత పుస్తకాలు కూడా టెక్స్ట్ బుక్లు ఉండవు. ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి. ఒక తెలుగు, ఒక మిగతా కొన్ని సైన్స్ మిగతా ఉండేవి.
అవి తప్ప అవి కూడా రేర్గా ఉండేవి మాకు. ఇంకా ఏమంటే అక్కడ అప్పుడు మేము పల్లె నుండి ఇక్కడ కాజీపేటకు వచ్చి చదువుకునేవాళ్ళం. ఏ పల్లె సార్? కోటగరాయపల్లి. ఆ పల్లె నుండి వచ్చేవాళ్ళము. దగ్గరే ఎందుకు, కాజీపేట చాలా దగ్గరే. అక్కడ వచ్చి ఇది మామూలుగా ఇదేవి ఇది స్కూలు పేరు మనం హై స్కూల్ సార్? హై స్కూల్ కాదు, మనం చిన్న స్కూల్ ఏమంటాం, ప్రాథమిక పాఠశాలలో చదువు మాత్రం జరిగింది. ఆ తర్వాత హై స్కూల్ కూడా అక్కడనే కాజీపేటలోనే ఏర్పడింది. ఆ తర్వాత మేము అది హై స్కూల్ కూడా ఆ స్థాయిలో అది 1 సంవత్సరం గ్యాప్ కూడా వచ్చి ఏర్పడింది. అక్కడ మేము చదువుకోవాల్సి వస్తుంది. అంటే మీరు 1932లో పుట్టినారు కదా సార్? అవును. ఇప్పుడు కాజీపేటలో హై స్కూల్ 1948లో ఏర్పాటైంది అనుకున్నా. 48. మరి అంతకుముందు స్కూల్ ఎక్కడ ఉంది? ఇది ఎలిమెంటరీ స్కూల్ ఉండేది, ఇది కాజీపేటలోనే ఉండేది. ఎక్కడ ఉంది ఇది? ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ మసీదు ఉంది. మసీదు దగ్గరనే ఉంది. అంటే ఇప్పుడు అక్కడ పాఠశాల ఉంది. అది చిన్న ఇది ఉర్దూ స్కూల్ నడుస్తా, ఉర్దూ స్కూల్, మిగతాది ఉండేది అక్కడ ప్రాథమిక పాఠశాల. అది మీ స్కూల్, అక్కడ చదువుకునే వాళ్ళం మేము. అయితే ఇప్పుడు హై స్కూల్కు మీరు ఏ తరగతిలో వచ్చినారు ఇక్కడికి? హై స్కూల్ 6th, 7th క్లాస్. అంటే మీతోనే ప్రారంభమైంది? మాతోనే ప్రారంభమైంది అది హై స్కూల్. అప్పుడు మీకు బాగా నచ్చిన ఉపాధ్యాయులు ఎవరు? తర్వాత మీకు వాళ్ళు ఎట్లా ఇప్పుడైతే ఇప్పుడుండే ఉపాధ్యాయులు చూస్తాం సార్, అందరూ చాలా గొప్ప వాళ్ళే టీచర్లు. అందులో ఒక ఆయన మాకు ఆకర్షణ అంటే కృష్ణారావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఎక్కువ శిష్యరికం మేము ఎక్కువ చేసేవాళ్ళం. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళకు అన్ని సపర్యలు చేస్తూ మేము స్కూల్కు వచ్చేవాళ్ళం అంతే. సరే, ఇప్పుడు అయితే ఈ తరం మా తరంలో కంప్యూటర్ ఉంది, టీవీలు ఉన్నాయి, తర్వాత రకరకాలైన మాధ్యమాలు, ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ ఏం లేవు కదా, అంత ఏమీ లేవు. పత్రికలు కూడా ఉన్నాయా? పత్రికలు ఏదో కొన్ని ఎప్పుడన్నా మరి పత్రికలు అది కూడా లేదు. రేడియో మాత్రం ఉంటాడు అంతే. రేడియో ఎప్పుడన్నా వచ్చేది. అప్పుడు ఎట్లా గడిచిపోయేది మీకు చిన్నప్పుడు? ఎక్కువగా ఆటలు తేయడము, లేకుంటే స్కూల్ టీచర్లకు ఇది సెలవు అప్పుడు టీచర్లకు సహాయం చేయడము, ఇంట్లో సేవ చేసేవాళ్ళం. అన్ని పనులు చేసేవాళ్ళం. దంచడము, మీద ఇసరడము, బావిల నుండి నీళ్లు తేవడము, ఇవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎప్పుడు ఉపాధ్యాయుడిగా అసలు మీ ఉపాధ్యాయుడిగా అంటే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాక మునుపు అంటే టీచర్గా పనిచేసినారు. అవును. తర్వాత మీరు రైల్వేలో కూడా పనిచేసినారు. అవును. ఈ ఉద్యోగ జీవితం ఎట్లా సార్? ముందు ఏది ఎందుకంటే అన్ట్రైన్డ్ టీచర్గా, ఎందుకంటే అప్పుడు ట్రైనింగ్ మేము పోలేకపోయేదేమో. అప్పుడు అన్ట్రైన్ టీచర్గా కొంత మొట్టమొదట వెంటనే ఇచ్చినారు. అన్ట్రైన్ టీచర్గా ఇది వెంటనే పోస్ట్ ఇచ్చినారు. ఆ పోస్ట్లో చేరినాం. ఒక సంవత్సరంలోనే 2 స్కూళ్ళు తిరిగిన. ఎక్కడెక్కడ సార్? అది తర్వాత నందలూరు హై స్కూలు, తర్వాత చిన్నమండ్యం హై స్కూల్లో. ఏ సంవత్సరం సార్ అది? అది 56లో అయిపోయింది. అది 57 అనుకుంటా. 57 అది ఆ సంవత్సరం పనిచేసిన సంవత్సరం. అంటే కొద్ది 6 నెలలు నందలూరులో, 6 నెలలు చిన్నమండం. ఆ చిన్న మండపంలోనే ఆయన కృష్ణారావు అని ఆయన మాకు పరిచయం అయింది. అంటే అప్పుడు చిన్నప్పుడు మీ గురువు గారు కదా ఆయనే తర్వాత ఇక్కడికి వచ్చాడు మార్పుగా. ఆ టీచరే ఇక్కడికి కాజీపేటకు వచ్చాడు మార్పులో. మీ బాల్యంలో కృష్ణారావు ఉన్నారు కదా మీ చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకుంటారు. ఇక్కడ వచ్చి కృష్ణారావు ఆయనే అక్కడ చిన్న మండపంలో ఉండేవాడు. ఇక్కడికి కూడా వచ్చినాడు. ఇక్కడ నుంచి ఆయన అక్కడికి వచ్చినాడు. మీరు అన్ట్రైన్డ్ టీచర్గా పనిచేసినారు. నేను అన్ట్రైన్డ్ మీరు పనిచేసిన. అంటే ఇప్పుడు ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నారు, అన్ట్రైన్డ్ టీచర్గా పనిచేసినారు. తర్వాత మీరు రైల్వే శాఖకి ఎప్పుడు పోయినారు? రైల్వే తర్వాత ఇది అయిన తర్వాత అంటే టీచర్ తర్వాత నేను బీఈడీకి పోయినవాను. బీఈడీ కోర్సు చదువుతూ అప్పుడు మామూలుగా బీఈడీ వచ్చింది. తర్వాత ఏమైందంటే అప్పుడు బీఈడీలో ఉండేటప్పుడు నాకు ఇది పోస్టింగ్ వచ్చింది రైల్వేలో. రైల్వేలో పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ను ఆదాయం చేసి అందరూ
మనవాళ్ళు అంటే నా స్నేహితులందరూ అక్కడికి పో బాగుంటుంది అని చెప్పారు. సరే అప్పుడు బయలుదేరి నేను అది ఏది 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 రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసినాను. అంటే మీరు అంటే టీచర్ నుంచి ట్రైనింగ్ పోయినా ట్రైనింగ్ నుండి రైల్వేకి వచ్చినాను. అంటే అప్పుడు ఎందుకని సార్ అట్లా? అది ఎందుకంటే వాళ్ళు పిల్లవాళ్ళు అంటే చుట్టుపక్కల మన స్నేహితులందరూ ప్రోద్బలం చేసినారు, అది బాగుంటుందని. అందుకే వచ్చినాను. సరే 2 ఏళ్ళు చూసినాను, నాకు చేతగాలే, నాకు అది నచ్చకుంటే మళ్ళీ ట్రైనింగ్. మీరు టీసీగా ఎక్కడ పనిచేసినారు సార్? టీసీగా కడప ఫస్ట్, తర్వాత నందలూరు, గుంటకల్లు, తర్వాత రేణిగుంట, ఈ వీటిల్లో పనిచేసిన టీసీగా. సార్ మీ చదువు, మీ ఉద్యోగ జీవితం సరే సార్, మీ కుటుంబ నేపథ్యం ఏమిటా సార్? మా కుటుంబం ఎంతమంది? మాకు 6 మంది ఏది పిల్లలు, అదే మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఎక్కువ మంది సంతానం. మా నాయన అందరిలోకి వెళ్ళా పెద్దోడు. మా చిన్నాన్నలు 4 ఉన్నారు. ఈయన అందరికంటే పెద్దోడు, గట్టోడు, చాలా అన్నిటిలో గట్టోడే. ఎందుకంటే ఆయన మరి స్టేచర్ కూడా కొంచెం ఎత్తుగానే ఉండేవాడు, చాలా ఎత్తుగా ఉండేవాడు. అన్ని పనులు చేస్తాడు సర్వం. కొట్టాలకు అప్పుడేమే కాదు, బాడిసి తీసుకొని కార్పెంటర్ చేసుకునే చెక్క దూలాలు కూడా తయారు చేసేవాడు. కొట్టాలకు దూలాలు వేసేవాడు. ఎన్ని వాములు అయితే ఆయన్నే పిలిచేది ముందు. వామి అంటే పెద్ద వామి కాక అది కూడా వామి వేసేవాడు. బాగా ఆయన ఉర్దూ బాగా వచ్చు ఆయనకు. ఎందుకంటే ఉర్దూ అది అంటే ముస్లిమ్స్లో ఎక్కువ మెలిగినాయి కాబట్టి ఆయన ఉర్దూ బాగా వస్తుంది. మీ అన్నదమ్ముల పేర్లు సార్ గుర్తున్నాయి? అన్నదమ్ములు ఉన్నారు. పెద్ద మల్లారెడ్డి ఒకడు, 2వ వాడు నడిమల్లారెడ్డి, మళ్ళీ నేను 3వ వాడిని, 4వ వాడు సుబ్బారెడ్డి అని, 5వ వాడు ఈశ్వర్రెడ్డి, 6వ వాడు చిన్న మల్లారెడ్డి. మీ చెల్లెల పేరు? మా చెల్లెల పేరు సుబ్బమ్మ. ఆమె ఇప్పుడు ఇంకా ఓకే సార్, మీ కుటుంబము, తర్వాత మీ కుటుంబం అది. మేడంతో మీరు ఎప్పుడు ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు పెళ్ళి అయిందా, టీసీగా ఉన్నప్పుడు పెళ్ళి అయిందా? మేడంతో ఎప్పుడు పెళ్ళి అయింది? నేను టీసీగా ఉండేటప్పుడు ఆమెకు నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం అంటే నాకు అప్పుడు ఏర్పడలేదు. మాకు అంటే మా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళను చూడడము, వాళ్ళు నన్ను ఇది రైల్వేలో ఉండేటప్పుడు వాళ్ళు నన్ను గ్రహించి నా పేరు తెలుసుకొని, వాళ్ళు ఎవరు పలాని వాడు అని తెలుసుకొని బతినోడు అని వాళ్ళు కూడా బతినోళ్ళకే కింద. కాబట్టి అందుకని వాళ్ళు మా ఇంటికి పోయి అందరినీ మాట్లాడారు. మేడం మాట్లాడాలా సార్తో ఎట్లా? మీ బంధువులా లేకపోతే ఎట్లా మేడం? సార్కు ఎవరు పెళ్లి చేసినారు మీ ఇద్దరికి? ఎట్లా మేడం? సార్కు ఎప్పుడు పెళ్ళి అయింది మీకు? అప్పుడు మీ వయసు ఎంత ఉంది? నేను మా అవ్వగారి ఇంట్లో చదువుకుంటాను. ఎక్కడ? చెమ్మయ్యాపేటలో, కడప. నేను ట్రైనింగ్ అయిదాన్ని టీచర్ కూడా. ఎలిమెంటరీ స్కూల్. అట్లా చూసినారు. వాళ్ళ అమ్మ నాయన ఒప్పుకున్నారు, వాళ్ళ చెల్లెలు ఇంకా ఎవరు రాలే, ఒప్పుకున్నారు. ఇంకా మాది కంప్లీట్ కాలే ట్రైనింగ్. ఆ సంవత్సరం 2వ సంవత్సరం, అప్పుడు 2 ఏళ్ళు ట్రైనింగ్. సరే అని ట్రైనింగ్ అయిపోయిలే అన్నారు ఈయన. అంటే సరేలేని నేను ట్రైనింగ్ అయిపోయినా. మళ్ళా మే 12 పెళ్ళి అయింది. 1962. 1960లో. ఇప్పుడు మీరు ఎర్రబోతులు మేడం, మీరు అవ్వగారు ఊరిగా ఉండమని చెప్పినారు కదా, మీ సొంత ఊరు ఏ ఊరు? మీ అమ్మగారు ఏ ఊరు? రైల్వే కొండాపురం దగ్గర నేదరపేట రైల్వే కొండాపురం దగ్గర. అక్కడ నుంచి మీరు మీ అవ్వగారు దగ్గర పెరిగినారు? నేను ఆన్నే ఉండి చదువుకున్నా. ఇక్కడ చెమ్మియపేటలోనే. అప్పుడు ఎంతో మీ వయసు ఎంత ఉంటుంది? సార్తో పెళ్ళైనప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
ఆ సారుకు నాకు ఒక 10 ఏళ్ళు. 10 ఏళ్ళు, మేనకు 18 ఏళ్ళు, నేను 28. 28. అప్పుడు ఎవరు మేడం మీకెవరో మీకు ఇద్దరికి పెళ్ళికి చేయడానికి ఒక ఆమె ఎవరో మీ అవ్వనా? మా పెద్దమ్మ. మీ పెద్దమ్మ ఏం పేరు? ఆమె పేరు ఆ పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ. ఆమె పెళ్లి చేసింది. పెళ్ళి దాని తర్వాత ఇప్పుడు ఆ చదువు మధ్యలో మీరు మానేసిన, మీరు చదువుకోలేదా? మంగళంగా చదువు అయిపోయింది. చదువు ట్రైనింగ్ అయిపోయింది అప్పుడు. చాలా బాగుంది సార్. కాకపోతే ఇప్పుడు మీ ఉన్నటువంటి తరానికి మాకుండే తరానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటికి ఇప్పటికీ మీరు గమనించినటువంటి ఒక సమాజంలో వచ్చిన మార్పు ఏం గమనించినారు? అప్పుడు ఏముందమ్మా, మానవ సంబంధాల పరంగా చెప్పండి. మానవ సంబంధంగా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా జనాభా తక్కువ. అయితే తక్కువ కాబట్టి కొంచెం దగ్గరగా స్నేహితంగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సమాజంలో దండిగా ఉన్న జనాభా ఎక్కువ, అందరూ దండిగా మంది. అందులో ఇప్పుడు ఎన్నో మార్పులు ఉన్నాయి. ఏది ఫోన్లు, తర్వాత కంప్యూటర్లు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ వేగంగా చేయాలని అనుకుంటారు అన్నమాట. ఏదైనా కానీ విద్యా విధానంలో ఏం తేడా ఉంది సార్? విద్యా విధానం అప్పుడు టీచర్లు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ డ్యూటీ క్లాస్కి వచ్చిన వెంటనే వాళ్ళు తమ పాఠాలను సక్రమంగా చెప్పేవాళ్ళు. విద్యార్థులు కూడా బాగా వినేవాళ్ళం ఆ క్లాసుల్లో. తర్వాత ఏం చదువులేదు మేము, పుస్తకాలు పెద్దగా ఉండవు మాకు. ఒక పుస్తకం ఉంటుంది, ఒకటే పుస్తకం ఉంటుంది. ఇప్పుడు తెలుగు అనుకోండి ఒకటే ఉంటుంది, మిగతా ఏమీ ఉండవు. గైడ్ అనేది అసలు లేనే లేదు, దాన్నే చదువుకోవాలా. అదే కంఠస్థమాది మేము ఎక్కువసార్లు వదిలేస్తాం, కంఠస్థమాదే వస్తుంది. అయితే పద్యాలు మాత్రం, పద్యాలు కూడా 4-5 విభాగాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. అవన్నీ కంఠస్థం పూర్తిగా అన్నీ వచ్చు. సెవెంత్ క్లాస్ అయితే అది మాత్రం అన్నీ పూర్తిగా వచ్చు. ఇప్పుడు కూడా నేను ఆ పద్యాలను అప్పుడప్పుడు రిపీట్ చేసుకుంటాను. సార్, మీ ఉద్యోగ జీవితం ఎప్పుడు మొదలైంది సార్? ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎప్పుడు మొదలైంది? ఎక్కడ? 1960 పెళ్ళి అయిన వెంటనే. తర్వాత అదే బద్వేరు ఉన్నత పాఠశాల, అక్కడ చేరినాను. అక్కడ చేరి అక్కడ 5 ఏళ్ళు అక్కడ బాగానే ఉన్నాను. బాగా పని జరిగిపోయింది. తర్వాత నేను చెన్నూరుకు వచ్చిన. చెన్నూరులో 2 ఏళ్ళు. ఆ తర్వాత ఆకేపాడు పోయినా, రాజంపేట ఆడ 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళా కాజీపేట. మీరు చదువుకునే స్కూల్కి వచ్చిన. అది ఇక్కడ నుండి కొంత తిరగాల్సింది. తర్వాత సార్? ఆ తర్వాత నేను కాజీపేటలో నుండి ఆకేపాడు కాదు, ముందు మైదుకూరుకు కొంతకాలం వచ్చి అక్కడ నుండి నాకు అదేమి ప్రమోషన్ వచ్చి బ్రహ్మంగారి, దాని పేరు బ్రాహ్మణపల్లి, అక్కడికి హెడ్ మాస్టర్గా వేసినారు. అక్కడ 1 సంవత్సరం పనిచేసినాను. ఆ తర్వాత నాకు ఇంకొక ప్లేస్ వచ్చింది, అదే చిన్న గురువులు. అక్కడ 9 ఏళ్ళు హెడ్ మాస్టర్గా ఉండి, అది ఆ సంవత్సరం కలిస్తే మొత్తం 10 ఏళ్ళు రిటైర్డ్ అయ్యాను. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? 1990లో. అబ్బో, 1960లో జాయిన్ అయినారు, 90లో 30 సంవత్సరాల పాటు. 30 ఏళ్ళు. సార్, ఇప్పుడు నేను మీ విద్యార్థులు చాలా మందితో మాట్లాడతాను ఈ మధ్య. అవును. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండి కూడా మీ ఇంటిపైనే వాళ్ళకు రాత్రిపూట ట్యూషన్ పెట్టేవాళ్ళంట. అవును. అంటే ఎట్లా సార్? ఎందుకోసం అదే పనికి వాళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండి మీకు బళ్ళో పనిచేసి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు ట్యూషన్ పెట్టాలి? ట్యూషన్ ఎందుకంటే కొందరు పిల్లోళ్ళకు కొంచెం ఎక్కువ వాళ్ళకు ఎక్కువ స్టడీలో ఎక్కువ రావాలని ఉద్దేశం. ఇప్పుడు లెక్కలు ఉన్నాయి, మ్యాథమెటిక్స్, వాటిల్లో కొంచెం ఇంకా ఎక్కువగా తెలియజేస్తే వాళ్ళకు బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మనం చెప్పేవాళ్ళం. మీ దగ్గర చదువుకునే వాళ్ళు చాలామంది కమిషనర్లు అయినారు, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఇతర దేశాల్లో ఉన్నారు.
అవును. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉండి 1990లో రిటైర్డ్ అయిన తర్వాత అంటే పదవి విరమణ చేసిన తర్వాత మళ్ళీ మీరు వివేకానంద స్కూల్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకు? అప్పుడు కాజీపేటలో ఏం లేవు కదా, ఏ ప్రైవేట్ స్కూల్? అక్కడ ప్రైవేట్ స్కూల్ ఒక్కటి మాత్రం అయితే బాలాజీ స్కూల్ అని ఉండిందే? ఉండేది. అది ప్రైవేట్ స్కూలే, ఆ. అది ఒక్కటే చిన్నదిగా ఉండేది. మేము ఇంకా ఎందుకంటే నాకు అందులో నేను ఉత్సాహంగా ఉన్నా. ఏది టీచింగ్ అయిన తర్వాత కూడా రిటైర్డ్ అయ్యాక ఇంకా చెప్పాలని, నేనే చెప్పగలని నాకు అది ఆ విధంగా ఉండేది, ఊపలాటం. అందుకే నేను అది స్కూలు ఓపెన్ చేసినట్టు కొందరు టీచర్లు సహకరించినారు. వాళ్ళు దాంతో కలిసి నేను ఆ స్కూల్ పెట్టాను. సరే, మీరు వివేకానంద స్కూల్ పెట్టిన తర్వాత మీ స్కూల్లో నేను కూడా 3 సంవత్సరాలు పనిచేసే గొప్ప అదృష్టం కలిగింది. కానీ అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఎవరు ఫీజు కట్టేవాళ్ళు కాదు. మీకు వచ్చే పెన్షన్ డబ్బుల్లోనే మాకు జీతాలు ఇచ్చేవాళ్ళు. కొంతమందికి ఉచితంగా మీరు బుక్కులు తెచ్చిచ్చేవాళ్ళు. అంటే అంత శ్రద్ధ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే నాకు నా నేచర్ అంటుండే, నా స్వభావం అట్లాంటి అంతే, కానీ నేనేం చేయలేను. స్వభావం అట్లాంటి. దాదాపు ఎంతకాలం సార్? 1990లో స్టార్ట్ చేసినారు. అయితే కొంతకాలం బాగానే జరిగింది, బాగానే జీతాలు కొన్ని ఇవ్వగలిగినారు కొందరు. చాలా ఎక్కువ మంది అయితే దాన్ని ఏమంటాం, ఎక్కువ మంది పిల్లవాళ్ళు విద్యార్థులు క్లాసులకు వచ్చేవాళ్ళు. పెద్ద స్ట్రెంగ్త్ బాగుంది. 10 ఏళ్ళు స్ట్రెంగ్త్ బాగానే జరిగిపోయింది. బాగానే చెప్పినాం మేము. మా స్కూలు కొంచెం పేరు కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చాలా మటుకు పుట్టినాయి. తర్వాత దాంతో మేము కూడా క్రమంగా మేము తగ్గిపోయినాం. కాజీపేటలో ఇప్పుడు చాలా స్కూళ్ళలో కరెస్పాండెంట్లు మీ దగ్గర పనిచేసిన ఎక్కువ మంది టీచర్లు మా దగ్గరే వాళ్ళు శిక్షణ పొందినారు. వాళ్ళకు స్కూళ్ళు ఏర్పాటు చేయాలని ఆలోచన మీ ద్వారానే కలిగిందని అనుకుంటా. పోటీ కూడా దిగినారు, చేసినారు. మీ దగ్గర పనిచేసి ఉపాధ్యాయులుగా తయారై కరెస్పాండెంట్గా తయారై వాళ్ళు వాళ్ళు మీరు బాగా ప్రోత్సహించడం అయితే నాకేమీ లేదు. ఎందుకంటే మన ఎట్లా ఉంది వాళ్ళు వృద్ధి పొందని అనే ఉద్దేశంతో చేయని అనే ఉద్దేశంతో. సరే, ఇప్పుడు 1960లో మీకు ఉద్యోగ జీవితం వచ్చింది. అప్పుడు పెళ్ళి అయింది. తర్వాత మీరు బద్వేలు, ఆకేపాడు, చెన్నూరు, మైదుకూరు, కాజీపేట, గులుగులూరు, బ్రాహ్మణపల్లె రకరకాల చోట్ల పనిచేస్తారు. మీ పిల్లలు ఎప్పుడు ఎవరెవరు ఎక్కడ పుట్టినారు? వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు? మా పిల్లోళ్ళు ఇక్కడనే ఎక్కువ మంది కాజీపేట కదా, పెద్ద పిల్లోడు మాత్రం నేదరపేట. ఎందుకంటే నేదరపేట అదే వాళ్ళ నేదరపేట. మీ అమ్మగారి వాళ్ళ అవగారిలో పుట్టాడు అన్న. ఇంకా వద్దని రెండో అమ్మాయి అక్క, పెద్దక్క, ఆమె బద్వేల్లో రెండవసారి బద్వేల్లో పుట్టినాయి. మళ్ళీ ఇద్దరు అమ్మాయి చెమీపేట. ఇద్దరు వాళ్ళ పేర్లు ఏమి? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చదువుకున్నారు సార్ మీ పిల్లలు? ఇద్దరు అంటే మగ పిల్లోళ్ళు మాత్రం ఇద్దరు. ఏది మంచి అంటే వాళ్ళ ఇంజనీరింగ్ అంటే మంచి స్కూళ్ళల్లో కూడా చదివారు. అంటే అది వాళ్లకు తర్బీదు ఇచ్చి నేను కొన్ని చిన్న పిల్లప్పుడే తర్బీదు ఇచ్చాను. అన్ని వాటిల్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా తర్బీస్తే వాళ్ళు సెలెక్ట్ అయినారు స్కాలర్షిప్కు. మొదటి వాడు స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యి ఇది దాని పేరు ఇక్కడ రిషి వ్యాలీకి తర్వాత వచ్చింది. రెండో వాడు కూడా హైదరాబాద్కు రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాని వాడు అక్కడ చదివినాడు, ఇక్కడ చదివినాడు. కాబట్టి మాకు కొంచెం మిగతా పిల్లలు నా ఇంటమ్మడే మాతో పాటే వాళ్ళు డిగ్రీ వరకు చదివినారు. డిగ్రీ సాధారణంగా సార్ పండిత పుత్ర పరమసుంద అని ఒక సామెత ఉంది. అంటే ఉపాధ్యాయుల పిల్లలు సరే అంటే నా పిల్లవాళ్ళకు నేను జాగ్రత్తగా చూసుకునేవాడిని. అంటే వాళ్ళ ఆలోచనలకు మీ ఆలోచన అంతరం అంటే అంతరం ఉండవచ్చు. పిల్లోళ్ళు కదా, పిల్లవాళ్లకు నాకు వేరేగా ఉంటుంది. అయితే నేను వాళ్ళు కొంచెం శిక్షణ అంటే క్రమశిక్షణ అంటాం దాన్ని, గట్టిగా మనం ఒక
టైం ప్రకారం వాళ్ళకు నేను చెప్పడము పాఠాలు వాళ్ళకు అన్ని దాంట్లలో నేర్పు ఉండేట్లు చేయడం, అన్ని విధాలుగా నేర్పు ఉండేట్లు ప్రయత్నం చేసినాను. తెలుగు తప్పక తెలుగు లెక్కలు చాలా ముఖ్యం. ఆ రెండు మాత్రం పూర్తిగా వాళ్ళకు అవగాహన అయ్యేట్లు తెలియజేసిన. అందుకని వాళ్ళు అక్కడ దానికి మెరిట్ స్కాలర్షిప్ పొందారు. నేను ఈ మధ్య కొందరి మీ విద్యార్థులతో, అంటే మీ విద్యార్థుల వయసు దాదాపు 63 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్నాయి సార్. వాళ్ళతో మాట్లాడితే ఉపాధ్యాయుల పిల్లలు అయి ఉండి కూడా వాళ్ళు నైట్ మీ దగ్గరికి వచ్చి చదువుకునే వాళ్ళంట. అంటే ఉదయాన్నే మీరు లేపడం కానీ, వాళ్ళను మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళు రెడీ వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకునేవాళ్ళు. అంటే మీ పిల్లలను మీ విద్యార్థులను సమానంగా చూడడంలో ఉన్నటువంటి అసలు ఆలోచన ఏమిటి? అంతే అంతే అది ఆ విధంగా ఉండేది. నేను మా పిల్లవాళ్ళని ప్రత్యేకంగా చూసేది లేదు, అందరితో పాటు సమానంగా. అంతే, అది అటువంటి దృష్టి ఉండేది అప్పుడు. అంతేగాని తర్వాత వేరే విధంగా ఉంటే అది బాగుండదు. మిగతా ఆ పిల్లల దగ్గర అవి ఈ విధంగా మనం వేరే విధంగా చూస్తే అది బాగుండదు. అందే ఉద్దేశంతో నేను అందరినీ ఒకటిగా చూచేవాడిని. ఇప్పుడు మీరు విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడానికి కావాల్సినటువంటి మీ శాయశక్తులు పనిచేసినారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ మీలో నిరంతరం నేర్చుకోవాలనేటువంటి తపన మాత్రం ఎందుకు తగ్గకుండా, వయసు దాదాపు మీకు 92 ఏళ్ళ వయసు వచ్చింది అయినా కానీ పిల్లవాళ్ళకు కొంచెం రావాలి. వాళ్ళకు ఇంగ్లీష్ అనుకో, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా రావాలా. ఎక్కువగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎందుకంటే నాకు పూర్తి, మీరు మ్యాథ్స్ టీచర్ కదా, మ్యాథ్స్ టీచర్ను, మ్యాథ్స్ మాత్రం బాగా చెప్పగలను. దానివల్ల దాంట్లో ఏమి ఢోకాలేదు. ఇంగ్లీష్లో మాత్రము నాకు కొంచెం అంటే గ్రామరు అవన్నీ చెప్పాలి కదా, కొన్ని పుస్తకాలు దొరికినాయి కావాల్సి. ఆ మ్యాటర్ దొరికేటప్పటికి వాళ్ళకు దాంట్లో ఉండేటి అన్నీ కూడా వివరంగా చెప్పి అన్నీ, అంటే ఇంగ్లీష్లో ఒక పాఠంలో కొన్ని కొత్త అది వర్డ్స్ పదాలు వస్తాయి. ఆ పదాలను ఉపయోగించడము, దాన్ని అది ఏ అంటే దాన్ని విశేషం అడ్జెక్టివా లేకుంటే అడ్వర్బా, ఇది వర్బ్ అయితే ఏ విధంగా ఉపయోగించాలా, దానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏమి, ఆపోజిట్ ఫామ్ ఏమి, ఇట్లాంటివన్నీ నాకు తెలిసిన మటుకు నేను పూర్తిగా చెప్పేవాడిని. అంతేగా అది ఆ విధంగా చేసేవాడిని ఇంగ్లీష్లో మాత్రం. అంత మొదట నాకు ఆ విధంగా లేదు, కానీ తర్వాత కాలంలో ఈ విధంగా చేసేవాడిని. అందుకే ఇంగ్లీష్లో మా పిల్లలు అంటే ఎక్కడ పెద్ద కాలేజెస్కి పోయినా కానీ ఇంగ్లీష్లో మా పిల్లలు బాగానే ఉండేవాళ్ళు, మంచి పేరుంది. ఎందుకంటే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చిన పిల్లలతో పాటు సమానంగా వీళ్ళు కూడా ఆ స్థాయిని పొందేవాళ్ళు అనమాట. మీ దగ్గర చదువుకునేవాళ్ళు. పిల్లలకు సేవ ఇందాక మీరు సారి చెప్తుంటే విన్నారు, పిల్లలకు ఆయన సేవ చేయడమే కాకుండా రిటైర్డ్ అయిన తర్వాత వివేకానంద స్కూల్ ద్వారా విద్యార్థులకు తన శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఇంత వయసులో ఆయన ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. 92 ఏళ్ళ వయసులో ఆయన చదువుకున్న బడిలో, ఆయన పనిచేసిన బడిలో ₹1 కోటి పైగా పెట్టి ఒక ఆడిటోరియం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సార్ అందులో ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇంకో రాజపేటలో ఎక్కడ అంత ఆడిటోరియం, లైబ్రరీ లేదు. మొదట నాకు ఏదో చిన్న నా భార్య నేను ఇద్దరు ఏదో ఒకటి మా జ్ఞాపకార్థము ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు చెప్పినాం. వాళ్ళు ఇది ఏర్పాటు చేసినారు స్కూల్లో. సార్ ఇంకా ఒకటి సార్, ఇప్పుడు మేడం వయసు 82 ఏళ్ళు, మీ వయసు దాదాపు 92 ఏళ్ళు. ఇప్పటికి కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉండరు. ఈ జీవనానికి ఉన్న రహస్యం ఏమిటి సార్? మీ కళ్ళ ముందు ఎంతో మంది నాకు ఉత్సాహంగా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. లేచినప్పటి నుంచి ఉత్సాహంగా ఉంటుంది. అది ఎందుకో మరి. తిండి తిండిని మాత్రం కొంచెం జాగ్రత్తగా తినేవాడిని. చిన్నప్పుడు తిండి ఇప్పుడు తిండి చాలా భేదం. చిన్నప్పుడు ఒకటి ఇదే అన్నము, సద్దన్నమో లేకుంటే ఏదో ఒకటి అది ఏమి దాన్ని ఏమంటాం, పచ్చి చింతపండు కారం, అవి వాటితో మేము అప్పుడు ఆ విధంగా జీవనం చేస్తానేమో. అప్పుడు కూడా అట్లా ఉన్నవాళ్ళం, ఆ విధంగా తిని వచ్చినాం. తర్వాత ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అన్ని విధాలుగా కొంచెం బాగా తింటున్నాం. మేడము మీతో పాటు ట్రైనింగ్ చేసింది సార్, అంటే మీతో మ్యాక్సిమం చదువుకుంది మీతో పాటు. అవును. మేడం ఎక్కడ పని చేయలే, స్కూల్లో ఎక్కడ పని చేయలే. మేము చూసినంతలో కూడా స్కూల్లో కూడా ఎప్పుడు రాదు.
చేసింది ఎక్కడన్నా చేయలేదు. మేడంతో పాటు అంటే ఈ సుదీర్ఘ జీవితంలో ఆమె మేము బద్వేల్లో ఉండేప్పుడు ఆమెకు ఒక ఉద్యోగం వచ్చింది పోస్ట్. అయితే నేను పంపించలేకపోయినా, ఎందుకంటే దాన్ని పంపించితే అప్పుడు పిల్లవాళ్ళు ఉంటారు, పిల్లోళ్ళకి చూసుకునేదానికి చాలా కష్టం. ఇంకా మిగతా బడి పిల్లోళ్ళు కూడా ఉంటారు ఆయన బడి, కాబట్టి వాళ్ళని చూసుకోవడం కష్టంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అది తీసేసాను. చాలా మంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చుట్టూ ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 80 సంవత్సరాలు దాటిన తర్వాత భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరు మాతో ఉండి ఒకరు లేకుండా పోవడం అనేటువంటి దృష్టి చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతో అదృష్టం చేసుకుని మీ ఇద్దరు, మీరు మేడం, ఆమె ఈ ఇంత జీవితంలో మీకు ఎలా అనిపించింది సార్ మేడంతో? ఎందుకంటే మేడము నేను ఇద్దరము ఒకే విధంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. అట్లా ప్రతి బాగుండేటప్పుడు. ఇప్పుడు ఈ మధ్యలో బాగలేదు కాబట్టి అంత లేదు. అంతకుముందు మేమిద్దరం తెల్లవారుజామునే లేచి 4 గంటలు లేస్తాం. 4 గంటలు నీళ్లు తాగడము ఎన్ని జరుగుతుంది. మిగతాది ఎక్సర్సైజ్ కూడా నేను చేస్తా అంటా, ఆమె కూడా పక్కన చేస్తా అంటది. చివరిగా సార్, ఈ సమాజానికి మీ నుంచి లేకపోతే మీ తరం నుంచి, ఎందుకంటే మీరు ఒక తరం తాలూకు వ్యక్తి సార్, మీరు ఒక వ్యవస్థను మీరు చూసింటారు. మీరు చిన్నప్పుడు మీరు అనుభవించని ప్రధాన్ని ఈరోజు మేము అనుభవిస్తున్నాం. అది రవాణా సదుపాయాలు కానీ, టెక్నాలజీ కానీ, ఏదైనా కానీ. ఆ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మీరు మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పగలరు? ఈ తరం మేము చూసేవాళ్ళం వాళ్ళకు ఏం చెప్పాలి, ఏం నేర్చుకోమని చెప్తున్నారు వాళ్ళు మానవ సమాజంగా? అందరినీ ఎక్కువగా ఈ తరం వాళ్ళు ఆర్థికంగా కమర్షియల్గా ఏదైనా చూస్తూ అంటారు. వాళ్ళు ఏదో లాభం వస్తే చాలు, అది వాళ్ళకు ఇష్టం. ఆ కాలంలో అంత ఆ విధంగా ఉండేది కాదు, తక్కువ, చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎక్కువైంది, ఎందులో సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఎక్కువ మంది ఇంకా వాళ్ళు ఆ విధంగా ఏర్పడినారు. స్వార్థానికి అలవాటు పడిపోయి దాన్ని విన్నాడాలా, దాన్ని దూరం అయిపోవాలా అంటే అందరూ అంతే. టీచర్లు కూడా అంతే అన్నమాట ఇప్పుడు ఈ కాలంలో. మరి టీచర్లు కూడా వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని ఎట్లుండేది అట్లనే ఉంటూ ఉండేది. మేము మా కాలంలో కుటుంబం కోసం ఎక్కువ ప్రయాణం ఉండేదా ఉండే జీతంతోనే మేము బ్రతికే వాళ్ళం. అంతేగా తప్ప ఎక్స్ట్రాగా ఏమి లేదు. ఎక్స్ట్రా అంటే ఒకవేళ మనం ట్యూషన్ చెప్తే దాని నుండి వస్తుంది తప్ప ఇంకేమీ లేదు. అది ఇప్పుడు మీరు సార్ మీ దగ్గర తండ్రికి చెప్పినారు, వాళ్ళ బిడ్డకి చెప్పినారు, వాళ్ళ బిడ్డకు కూడా చెప్పారు. మీ దగ్గర చదువుకున్న 3 తరాలు వాళ్ళు ఉన్నారు. నిజమే. ఎంత గొప్ప ఉపాధ్యాయులుగా పనిచేసినారు సార్. అంటే అందరికీ మరి ఇష్టపడినా నేను. ఎందుకు మరి ఎందుకో మరి తండ్రికి ఇష్టమో, కొడుకు ఇష్టమే, ఇంకా మనవనికి కూడా ఇష్టమే. ముగ్గురికి 3 తరాల వాళ్ళు మీరు ఇష్టమే. మరి ఎందుకు అంటే ఆ విధంగా ప్రవర్తన అట్లా ఉండేది. నిజం సార్, స్వభావం అట్లా. మీ స్వభావం అందరికీ నచ్చింది. అన్ని తరాలను తృప్తిపరిచింది, అన్ని తరాలను బోధించినారు. ఇంకా చిట్ట చివరి ఒక మాట సార్, ఈ మధ్య మీ మనవడు కేదార్ పెళ్లి చేసుకున్నాడు సార్. ఆయన ఈ అమెరికాలో ఉండి కూడా తమిళనాడులో పెళ్లి చేసుకుని కూడా ఇక్కడనే చేసుకున్నప్పుడు ఒక కాజీపేట మండలంలో ఒక వైవిధ్యమైన ఒక సంఘటన జరిగింది. మీరు బాగా గమనిస్తే ఏం జరిగింది అంటే, అంబేద్కర్ విగ్రహానికి దండేసి తన రిసెప్షన్లో పాల్గొన్నాడు. మీ ఆలోచనలు ఇంచుమించు మీ మనవల్లో ప్రతిబింబిస్తాయని అనుకోవచ్చా? అది మరి నాలో ఉంది, కానీ అది నేను వెలిపించలేక ఉన్నా అంతే. ఇంకేమి దాన్ని మీ మనవడు ఆచరిస్తున్నట్టే. పర్వాలేదు, బాగానే చేసాడు సార్. ఏది ఏమైనా సార్, ఇట్లా మీ ఇద్దరిని పరిచయం చేయడం ముఖ్యంగా మా ప్రేక్షకులకు మీ ద్వారా ఎవరు ఉపాధ్యాయులు ఎలా ఉండాలా సార్, తిండి మీరు అప్పటి నుంచి ఇప్పటికీ అప్పుడు సర్ది తాగేవాళ్ళని చెప్పారు, చింతపండు పచ్చడి తినేవాళ్ళమని చెప్పారు. ఇప్పుడు రకరకాలుగా తిండి కూడా ఆరోగ్యం ఆరోగ్యపరమైన తిండి తినడం. వ్యాయామం మాత్రం తప్పక చేస్తాను. మార్నింగ్ పొద్దున్నే చేస్తాం తప్పక, ఇద్దరం చేసేవాళ్ళము. ఇంకా తర్వాత తిండి మాత్రం సక్రమంగా ఎక్కువ లేకుండా లిమిట్లుగా రెండు. ఇప్పుడు మాత్రం నేను 2 పూటలే తినేది. మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకసారి.
రాత్రిపూట ఉట్టి పళ్ళతోనే ఉంటాను నేను అంతే. సార్ అనేకమైనటువంటి విద్యా సాంస్కృతిక సాంఘిక అంశాలు మిళితమైనటువంటి జీవితం మల్లారెడ్డి గారిది. ఆయన విద్యార్థులకు మాత్రమే కాకుండా సమాజంలో ఎన్నో లక్షల మందికి ఆదర్శవంతమైన వ్యక్తి. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తే 92 సంవత్సరాల వయసు ఉండి ఇంత ఆరోగ్యంగా ఉండి చిరునవ్వులు చిందించేటువంటి దంపతులు చాలా అరుదుగా చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఇటువంటి వ్యక్తులు నుంచి మనం ఈ తరం తెలుసుకోవాల్సింది, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో మలుచుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఆయన్ని పరిచయం చేయడం నా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఆయన ద్వారా మీరు తెలుసుకున్న అంశాలని కూడా మీరు మీ జీవితంలో అమలుపరుస్తారని, ఆయన విద్యార్థులు 3 తరాలు ఒకింటోని 3 తరాలు చదువుకున్న విద్యార్థులు వీళ్ళందరికీ ఈయన ఎంతో ఆదర్శప్రాయులు. ఈ చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు మీకు నమస్కారం సార్. మీకు కూడా మీరు నమస్కారం.